నమస్తే, వెల్కమ్ టు నిఘా న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్యాస్ లీకేజీ దుర్ఘటన బాధితులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్. బాధ్యులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామన్న సీఎం. రాష్ట్రంలో నేటి నుంచి షరతులతో కూడిన సాధారణ జీవనం. గ్రీన్ జోన్లలో అన్ని కార్యకలాపాలకు అనుమతిచ్చిన సీఎం కేసీఆర్. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకానికి రంగం సిద్ధం. జూన్ 4న సీఎం జగన్ చేతుల మీదుగా ఆన్లైన్ చెల్లింపులు. మంత్రి హరీష్ రావు ఫైర్. కష్టకాలంలో కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం దారుణం. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, మీ ఇంట్లో బిడ్డే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు, ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరగనివ్వరు అని విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. గ్యాస్ లీక్ దుర్ఘటనకు బాధ్యులు ఎవరైనా సరే వదిలిపెట్టబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కంపెనీలో మరోసారి అలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు సీఎం. అవసరమైతే కంపెనీని తరలిస్తామని, ఇప్పటికే 13,000 టన్నుల స్టెరైన్ ను కొరియాకు పంపించామని స్పష్టం చేశారు. గ్యాస్ ప్రభావిత 5 గ్రామాల 8 కాలనీలో 19,893 మందికి 10,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని సోమవారం ఆయన కంప్యూటర్ లో బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖ కలెక్టరేట్ కు వచ్చిన బాధితులతో మాట్లాడారు సీఎం. కూర్చున్నాడు, మీ రకాలుగా మీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కూడా చెప్తా ఉన్నామ్మా. ఏ ఒక్కరికి ఏ అన్యాయం జరిగినా కూడా ఈ ప్రభుత్వం గమ్మునుండదమ్మా. ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు తోడుగా అండగా ఉంటుందని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా భరోసా ఇచ్చి నేను చెప్తా ఉన్నానమ్మా. పూర్తిగా మనసులో మీరు పెట్టుకోండి, మీ బిడ్డే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు, మీ ఇంట్లో మీ బిడ్డే కూర్చొని ఉన్నాడు ఈ స్థానంలో. ఏ ఒక్కరికి అన్యాయం జరగనేనమ్మా. ఏ యాక్షన్ తీసుకోవాలన్నా కూడా ఏ మాత్రం కూడా వెనకడుగు వేయకోకుండా ఖచ్చితంగా అందరి మీద చేయాల్సిన యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాం. కాంపన్సేషన్ పరంగా కూడా ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా ఉండేదానికోసం అని చెప్పి కేవలం 10 రోజుల్లోనే పూర్తిగా మీ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అక్కడే మీ గ్రామాలలోనే ఒక మంచి హాస్పిటల్ కూడా కట్టించమని చెప్పిన, ఒక మంచి క్లినిక్ను కూడా కట్టించమని చెప్పినాను. ఆ మంచి క్లినిక్ కట్టించడమే కాకుండా దాంట్లో డాక్టర్స్ను కూడా అక్కడే పెట్టమని చెప్పిన. ఆ మొత్తం 20,000 మంది గ్రామస్తులందరికీ కూడా హెల్త్ కార్డ్స్, సెపరేట్ హెల్త్ కార్డ్స్ ఒకటి ఇవ్వమని చెప్పినాను. వాళ్ళ హెల్త్ను కూడా పీరియాడికల్గా మానిటర్ కూడా చేయమని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. అన్ని రకాలుగా తోడుగా ఉంటామమ్మా మీకు. దాని గురించి నేను పూర్తిగా భరోసా ఇస్తా ఉన్నాను. అక్కడ మళ్ళీ అదే కంపెనీ మళ్ళీ అదే యాక్టివిటీస్ అక్కడ చేసే పరిస్థితి కూడా ఖచ్చితంగా రానీను. అందుకోసమే వాళ్ళు రా మెటీరియల్ కూడా మొత్తం స్టైరీన్ కూడా మొత్తం కూడా పంపించే కార్యక్రమం కూడా ఎన్నిక చేసేసినాం. వాళ్ళను అది కూడా తీసేచ్చే కార్యక్రమం చేసే కార్యక్రమం ఆల్రెడీ స్టైరీన్ కూడా ఎన్నిక కూడా పంపించాం. అన్ని రకాలుగా భరోసా ఇస్తానమ్మా, మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటా. ఈరోజు ఇది అయిపోయిన వెంటనే గ్రామ వాలంటీర్ కూడా మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి మీ అందరికీ కూడా మీకు అందిందా లేదా అని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా అడిగి తెలుసుకుని ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ కూడా తీసుకోమని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. సో దట్ ప్రతి ఇంటికి వాళ్ళు వెళ్ళి అందిందా లేదా అని చెప్పి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి అందిన తర్వాత వాళ్ళు అక్నాలెడ్జ్మెంట్ ఇస్తే అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ కూడా కలెక్టర్ దాన్ని పొందుపరిచి మళ్ళీ మాకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సో వాలంటీర్లు కూడా వచ్చి ప్రతి ఇంటికి వచ్చి క్రాస్ చెక్ కూడా చేసుకుంటారమ్మా. అన్ని రకాలుగా తోడుగా ఉంటామని మరొకసారి భరోసా ఇస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా కూర్చోండి తల్లి, మీ అందరికీ కూడా అన్ని రకాలుగా భరోసా ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉంది. అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కూడా చెప్తా ఉన్నామ్మా. ఏ ఒక్కరికి ఏ అన్యాయం జరిగినా కూడా ఈ ప్రభుత్వం గమ్మునుండదమ్మా. ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు తోడుగా అండగా ఉంటుందని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా భరోసా ఇచ్చి నేను చెప్తా ఉన్నానమ్మా. పూర్తిగా మనసులో మీరు పెట్టుకోండి, మీ బిడ్డే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు, మీ ఇంట్లో మీ బిడ్డే కూర్చొని ఉన్నాడు ఈ స్థానంలో. ఏ ఒక్కరికి అన్యాయం జరగనేనమ్మా.
ఏ యాక్షన్ తీసుకోవాలన్నా కూడా ఏ మాత్రం కూడా వెనకడుగు వేయకోకుండా ఖచ్చితంగా అందరి మీద చేయాల్సిన యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాం. కాంపన్సేషన్ పరంగా కూడా ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా ఉండేదానికోసం అని చెప్పి కేవలం 10 రోజుల్లోనే పూర్తిగా మీ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్రంలో ఈ నెల 31 వరకు లాక్డౌన్ కొనసాగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. అప్పటి వరకు రాత్రిపూట కర్ఫ్యూ యథావిధిగా ఉంటుందన్నారు. 31 తర్వాత లాక్డౌన్ కొనసాగింపుపై ఆలోచిస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో పలు కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. సెలూన్లు సహా అన్ని దుకాణాలకు, ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలకు పూర్తి అనుమతిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు నడుస్తాయని పేర్కొన్నారు. అయితే అందరూ కోవిడ్-19 నిబంధనలకు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ పచ్చిదగా అని 100% బోగస్ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు విమర్శించారు. చేతికి చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా రాష్ట్రాలను భిక్షగాళ్లలాగా చేసిందని మండిపడ్డారు. అప్పు తెచ్చుకునేందుకు ఎఫ్ఆర్బీఐ పరిమితిని పెంచినట్లే పెంచి దరిద్రపు గొట్టు ఆంక్షలు విధించిందని ధ్వజమెత్తారు సీఎం కేసీఆర్. డ్రైవర్ +3 మన రాష్ట్ర సంచార బస్సులు కూడా ఇతర రాష్ట్రాలకు నడపం. మన ఆర్టీసీ మొత్తం నడుస్తుంది. కాకపోతే మన రాష్ట్ర సరిహద్దు లోపలనే ఆపరేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా క్లియర్. హైదరాబాద్లో మట్టుకు ఎట్టి పరిస్థితులలో సిటీ బస్ సర్వీసులు నడవవు. కానీ సిటీలో ఆటోలు, ట్యాక్సీలు అనుమతిస్తారు. ట్యాక్సీలో 1+3 డ్రైవర్ +3, కార్లో కూడా 1+3, ఆటోలో అయితే డ్రైవర్ +2 ఇంతవరకే అనుమతిస్తారు. ఒక డ్రైవరు, 2 ప్రయాణికులు. ఇది కొంచెం కఠినంగా వ్యవహరించాలి. ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, కార్లు ఉన్నవాళ్ళు ఈ నిబంధనలు పాటించాలి. లేకపోతే పోలీసులు చాలాన్ చేస్తారు, అనవసరంగా ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఈ నిబంధన పాటించాలి. ఈ సెలూన్లు అన్ని తెరుచుకోవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా తెరుచుకోవచ్చు, హైదరాబాద్ నగరంలో కూడా తెరుచుకోవచ్చు. కాకపోతే కంటైన్డ్ ఏరియాస్లో ఏది ఉండదు. కంటైన్డ్ ఏరియా టోటల్ బ్యాన్లో ఉంటుంది, అక్కడ ఏది తిరగడానికి లేదు. కానీ కంటైన్డ్ ఏరియా మినహాయించి మిగతా ఏరియాలలో సాలూన్స్ తెరుచుకోవచ్చు. ఈ కామర్స్ టోటల్ 100% అనుమతిస్తారు. దానిలో ఎటువంటి ఆంక్షలు కూడా ఉండవు. ఆర్టీసీ బస్సులు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నడిపిస్తారు. ఆ విషయంలో ఆర్టీసీ కూడా ప్రిపేర్ అయింది. వాళ్ళు క్యాబినెట్కి ఎక్స్ప్లెయిన్ చేసినారు. ప్రతిరోజు ఖచ్చితంగా శానిటైజ్ చేయడం, ప్యాసింజర్లందరికీ శానిటైజ్ చేయించడం, ప్లస్ మాస్క్ కంపల్సరీ చేయడం, సిబ్బంది కానీ ప్రయాణికులు కానీ ఇటువంటి నిబంధనలు కఠినంగా పాటిస్తూ ఆర్టీసీ బస్సులు నడిపిస్తారు. అది వట్టి డొల్లా, 100% బోకస్. ఇది నేను చెప్తలేను, వినాలి, మీరు వినాలి. నేనే అడిగిన, నేను అడగలేదు అంటాను, ఇప్పుడు అడుగుతా. ఇచ్చిన పద్ధతి ఏందనేది ఇవో ఏషియన్ ఇన్సైట్స్ అని సింగపూర్ నుంచి వస్తుంది, ఇంటర్నేషనల్ జర్నల్. హౌ పొటెంట్ ఈజ్ ది ఎకనామిక్ వ్యాక్సిన్ ఆఫ్ ఇండియా. ఇది వట్టిదే బోకసు. ఇందులో ప్రభుత్వం పెట్టేది 1,00,000 కోట్లు కూడా లేదు, అంత గాలి కథ అని చెప్పి ఈ జర్నల్ వ్యాఖ్యానించింది. ఇది ఏంది? జపాన్ నుంచి వెలువడే ఇంటర్నేషనల్ ఎకనామిక్ జర్నల్. దీని పేరు బెర్నిస్ట్ అనేది ఉంది. వీళ్ళు ఇండియా స్ట్రాటజీ, డియర్ ఫైనాన్స్ మినిస్టర్, ఈజ్ ద ఎయిమ్ టు రివైవ్ జీడిపి ఆర్ టు రీచ్ ది 20 lakh crores నంబర్. అంటే అంకెల గారడినా నిజంగా జీడిపి రివైవలా అని ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అమలు చేసిన తొలి పథకం వైఎస్ఆర్ వాహన మిత్ర కింద అందించిన ఆర్థిక సహాయాన్ని ఈ ఏడాది కూడా ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా సొంతంగా ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్లున్న డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. జూన్ 4న సీఎం వైఎస్ జగన్ ఈ పథకం కింద ఆన్లైన్ చెల్లింపులు చేయనున్నట్లు వెల్లడించారు. విజయవాడలోని రవాణా శాఖ కమిషనరేట్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు ఈ నెల 18 నుంచి 26వ తేదీ లోగా తమ దరఖాస్తులను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించాలన్నారు పేర్ని నాని. పాదయాత్రలో వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే క్రమంలో మొట్టమొదటి హామీ అమలులో భాగంగా మొదటి హామీని వాహన మిత్ర ఆటో డ్రైవర్లందరికీ కూడా, అంటే ఓనర్ కమ్ డ్రైవర్లు ఎవరైతే ఆటో వృత్తి, ఆటో, మ్యాక్సీ క్యాబ్, ట్యాక్సీ
ఈ మూడిటిని సొంతంగా కొనుక్కుని వృత్తిగా దాన్ని నడుపుకుంటూ వృత్తిగా జీవిస్తున్న వారందరికీ కూడా వాహన మిత్ర అనే పథకం ద్వారా 2,36,334 మంది లబ్ధిదారుల్ని ఎలిజిబుల్గా గుర్తించి వారందరికీ కూడా 10,000 రూపాయలు ఆటో రిపేర్లు మరియు ఇన్సూరెన్స్ కానీ ఇట్లాంటి కట్టుకుంటా కానీ 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఆ 2,36,334 మందిలో బీసీ కులాలకు సంబంధించిన వారు 1,05,932 ఉంటే, ఎస్సీ కులాలకు సంబంధించిన వారు 54,485 మంది ఉంటే, ఈబీసీ సంబంధించిన వారు 13,091 మంది ఉంటే, కాపులకు సంబంధించి 27,107 మంది, అలాగే షెడ్యూల్ జాతుల వారు అంటే ఎస్టీలకు సంబంధించి 8,762 మంది, మైనార్టీలంతా కలిపి 25,517, అలాగే బ్రాహ్మిన్స్ 509 మంది, క్రిస్టియన్కి సంబంధించి 931 మంది. వీరందరినీ కూడా సామాజికంగా ఈ రకంగా లబ్ధిదారుల యొక్క వివరాలు మీకు అందజేయడం జరిగింది. అలాగే రేపు అది అక్టోబర్ 4వ తారీఖు కింద సంవత్సరం ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది ఏలూరులో ముఖ్యమంత్రి గారు. ఈ సంవత్సరం 2వ విడతగా జూన్ 4వ తారీఖున వాహన మిత్ర ప్రోగ్రాంని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయబోతున్నారు. దానికి లాంచ్ చేయడానికి ముందుగా లబ్ధిదారుల యొక్క ఎంపిక కానీ లేదా అప్లికేషన్స్ కానీ దాని గురించి మీ ద్వారా ఒకసారి. కేంద్రం తీరుపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కష్టకాలంలో కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం దారుణమన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన కష్టకాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు 12 కిలోల బియ్యం, 1,500 నగదు పంపిణీ చేశామని మంత్రి చెప్పుకొచ్చారు. ఇందుకోసం 2,500 కోట్లను 2 విడతలుగా పేదల అకౌంట్లలో వేశామని చెప్పారు. కేంద్రం మాత్రం 5 కిలోల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. అప్పులు తీసుకునేందుకు కేంద్రం షరతులు విధించిందని ఫైర్ అయ్యారు. కష్టకాలంలో ఇలా షరతులు విధించడం ఏంటని హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. కోట్లాది మంది ఇబ్బంది పడతా ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వం మరి 12 కేజీల ఉచిత బియ్యం ఇచ్చాం. అదేవిధంగా 1,500 రూపాయలు కూడా ప్రతి రేషన్ కార్డు మీద కూడా ఇచ్చాం. కానీ అది ఏమూల కూడా మరి కొంత సరిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ ఇంత కష్టకాలంలో కూడా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏదో కొంత ప్రజల్ని కాపాడాలని ఇవాళ ప్రభుత్వం మరి దాదాపు 2,500 కోట్ల రూపాయలు 2 దఫాలుగా మనం ఈ 1,500 రూపాయల చొప్పున ఇచ్చాం. కానీ ఇలా కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంటే ఏ రకమైన స్పందన కూడా రాలేదు. ఇలా కేంద్రం నుంచి కేవలం 5 కిలోల బియ్యం ఇచ్చి ఊరుకునేదే తప్ప పేదల విషయంలో తగిన సహకారం ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం లేదు. అప్పు తీసుకోమన్నారు, ఆ అప్పు కూడా షరతులు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఇలాంటి కష్టకాలంలో షరతులు పెట్టొచ్చా? కావాల్సింది ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది కనుక ఆర్థిక వ్యవస్థలో కొంత మార్పు రావాలి, కొంత మనీ అనేది మార్కెట్లోకి రావాలి. కానీ ఇప్పుడు కూడా షరతులు పెట్టి రాష్ట్రాల మీద ఒత్తిడి పెట్టేటి కొన్ని రుద్దేటువంటి ప్రయత్నం ఇలా కేంద్రం. వృత్తి కళాకారులు వృత్తి మీద ఆధారపడేటువంటి జీవనాధారం సాధించే కోట్లాది మంది ఇబ్బంది పడతా ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వం మరి 12 కేజీల ఉచిత బియ్యం ఇచ్చాం. అదేవిధంగా 1,500 రూపాయలు కూడా ప్రతి రేషన్ కార్డు మీద కూడా ఇచ్చాం. కానీ అది ఏమూల కూడా మరి కొంత. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపుతోనే సీమకు నీటి కష్టాలు పోతాయని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ వాసులకు నీటి కష్టాలను పాలద్రోలేలా దివంగత నేత వైఎస్ జలయజ్ఞం ప్రవేశపెట్టారు. ఆయన హయాంలో తెలంగాణలో 60% ప్రాజెక్టులు నిర్మిస్తే 40% ప్రాజెక్టులు రాయలసీమలో నిర్మించారు. ఎగువ ప్రాంతమైన కర్ణాటకలో అనేక ప్రాజెక్టులు నిర్మించడం వల్ల మనకు నీటి కష్టాలు ఉన్నాయన్నారు. రాయలసీమ ప్రజలు సమస్య తీర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవో నెంబర్ 203ను జారీ చేశారు. దీనిని తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని, ఇక్కడి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ జీవోని అమలు చేయాలని అంటుంది. ఇలా జాతీయ పార్టీలు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నాయని ఆరోపించారు. బడ్జెట్ జీరో ఉన్న పరిస్థితుల్లో కమలాపురం 68 మందికి
27,56,500 రూపాయలు వాళ్ళందరికీ కూడా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈ ఆరోగ్యం బాగలేని పరిస్థితుల్లో వాళ్ళు సొంత నిధులతోటి ఎక్కడన్నా, ఎందుకంటే ఆరోగ్యశ్రీలు రాకపోకుండా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు సొంత నిధులతోటి ఎక్కడన్నా హాస్పిటల్లో చేయించుకొని ఉంటారు, బాగు చేయించుకొని ఉంటారు. సో అటువంటి వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే అప్పుడు వాళ్ళు రాకూడదు అన్న ఉద్దేశంతో వారికి అందరికీ కూడా మన జగనన్న, మన ముఖ్యమంత్రి గారు మనందరికీ కూడా సానుకూలంగా స్పందించి వారికి అందరికీ కూడా ఇవ్వడం నిజంగా కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు వ్యక్తపరుస్తున్నారు. సో చాలా మంచి కార్యక్రమం. నిజంగా ప్రధాని మోదీ ఏకపక్షంగా మాట్లాడుతున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సోమవారం మగ్దుమ్ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన లాక్డౌన్ తక్షణ బాధితులు, వలస సంగత కార్మికులు కనీస సౌకర్యాలు లేవని విమర్శించారు. కోవిడ్ తో సంబంధం లేని ఇస్రో, ఎయిర్ ఫోర్స్, అటవీ ప్రైవేటీకరణ చేస్తున్నారని, కోవిడ్ సంక్షోభం అడ్డం పెట్టుకుని ప్రైవేట్ వ్యవస్థలను మోదీ ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తుందని ఆయన ఆరోపించారు. తక్షణం 10,000 రూపాయలు వలస కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన కార్పొరేట్ కంపెనీకి అప్పగిస్తూ ఉంది. ఈ కర్ఫ్యూలో ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఇల్లు వదిలి బయట రాబాకని చెప్పి ఆదేశించారు. ఈ సమయంలోనే ఇంట్లో లేనప్పుడు దొంగలెట్ట పడతారో ఆ పద్ధతుల్లో అటు ప్రధాని మోడీ కానీ, నిర్మలా సీతారామన్ కానీ అంగీకృత విధానాలు, భారతదేశ అంగీకృత విధానాలు, పబ్లిక్ సెక్టార్స్, ఈ పబ్లిక్ సెక్టార్ జోలికి పోవాలంటే కనీసం పార్లమెంట్లో చర్చ జరగాల. పార్లమెంట్లో చర్చ జరగదు, క్యాబినెట్లో చర్చ జరగదు. ఏకపక్షంగా మోడీ గారు మాట్లాడతారు. దాని వివరణ నిర్మలా సీతారామన్ గారు రామాయణంలో సీరియల్స్ ఎట్లా వస్తాయో ఆ సీరియల్స్ ప్రకారం చెప్పుకుంటూ వచ్చింది. అవును, సీరియల్ ఏం చేస్తారు, మంచి టెన్షన్ ఉన్నప్పుడు ఈ నెక్స్ట్ వచ్చే వారం వేస్తామని చెప్పి ప్రకటిస్తారు. అట్లా నిర్మలా సీతారామన్ కూడా 5 మాటలు ఈ టెన్షన్తో పెట్టి చేసింది. రామాయణం అంతా విన్నదాక రాముడు సీతకేం కావాలి ప్రశ్న అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏం చెప్పింది ఆమె? ఎవరి కోసం మాట్లాడింది? పాయింట్లెస్ స్పీకర్ తయారైంది. 20 లక్షల కోట్ల రూపాయలని ప్రధానమంత్రి ప్రకటిస్తే 21 లక్షల కోట్ల రూపాయలు మేము ఇస్తున్నామని చెప్పేసి అని నిర్మలా సీతారామన్ గొప్పగా చెప్పుకున్నారు. అది తీరా చూస్తే కేవలం 3.5 లక్షల రూపాయలలో ఒక్క శుభసూచక ఏంటంటే 60,000 కోట్లుగా ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి పథకానికి ఇంకో 40,000 కోట్ల రూపాయలు పెంచి 1,00,000 కోట్లు చేశారు. అది దానికి మళ్ళీ ఏం చేశారు, ఇప్పుడు 10 గంటలు పెంచలేదు, 10 గంటలు పెంచకుండా 40,000 కోట్ల రూపాయలు పెంచారు. అట్లాగే ఇప్పుడున్నటువంటి రాష్ట్రాలకి రుణాల సౌకర్యాన్ని 5% చేస్తామని చెప్పి మీరు మా నిబంధనలు లోబడే ఉండి మీరు చేయాలని చెప్పేసి రాష్ట్రాలకి ఆన్సర్లు ఇస్తున్నారు. అంటే గుర్రానికి మూతి కట్టేసి గుగ్గుళ్ళు పెడితే ఎట్లా ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ విధంగా నోర్లు కట్టేసి ప్రకటిస్తూ ఉన్నారు. ఇది రాష్ట్రాలను అవమానపరచడమే, ప్రజలను అవమానపరచడమే. ఇంత చేసిన అడిగింది ఏంటి ప్రశ్న? తక్షణం బాధితులు ఎవరు? లాక్డౌన్ తక్షణ బాధితులు వలస కార్మికులు, అసంఘటిత కార్మికులు. అసంఘటిత కార్మికుల కన్నా వాళ్ళు ఇళ్ళకాడ నుంచి పనిచేస్తారు. వలస కార్మికులు పెళ్ళాంబెట్టలు వదిలిపెట్టి 100 కిలోమీటర్లు దాటి వస్తున్నారు. ఎక్కడ బీహారు, ఎక్కడ తమిళనాడు, ఎక్కడ కలకటా, ఎక్కడ ఆంధ్రప్రదేశ్. ఆడ వదిలిపెట్టి వచ్చిన తర్వాత వాళ్ళకి పని లేదు, తిండి లేదు, వసతులు లేవు, ఇళ్ళకి పోవాలంటే ట్రాన్స్పోర్ట్ లేదు. దీని గురించి కేంద్ర ప్రభుత్వానికి కనీస జ్ఞానం కూడా లేదు. ఎంత అన్యాయం అంటే ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న లాక్డౌన్ నిర్ణయంతో ప్రపంచం ఆశ్చర్యపడేలా కరోనా మరణాలు అరికట్టగలిగామని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. కరోనా వైరస్ వల్ల అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ప్రాణ నష్టం జరిగింది. భారతదేశంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తుందని, ఏప్రిల్ నెలాఖరికి కోట్లాది మంది చనిపోతారని అమెరికాలోని ప్రసిద్ధ వర్సిటీలు, విదేశీ పత్రికలు మార్చిలో అంచనా వేశాయి. కానీ లాక్డౌన్ నిర్ణయం వల్లే దేశంలో తక్కువ స్థాయి వ్యాప్తి జరిగిందన్నారు. ప్రజల ఆహార భద్రత కోసం కేంద్రం పెద్ద ఎత్తున సాయం చేసింది. కేంద్రం ఏమీ చేయలేదన్న అపోహలు తగవని పేర్కొన్నారు జీవీఎల్. నడుపుకోవటానికి వారికి కావాల్సింది ప్రధానంగా లోన్, క్రెడిట్, లిక్విడిటీ. అది లేకపోతే ఈ రోజున దేశంలో లక్షల సంస్థలు మూతపడేవి. మరి దీని వలన ఉద్యోగస్తులకు ఏం లాభం అని అడగచ్చు.
ఈ ఎంఎస్ఎంఈ సెక్టరే లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ కాంట్రిబ్యూటర్ ఇన్ ద కంట్రీ. మరి ఆ కంపెనీస్ దగ్గర లిక్విడిటీ లేకపోతే ఏం జరిగేవి? ఈ కంపెనీలు చాలా వరకు మూతపడేవి. నేను గత నెల రోజుల్లో అనేక మందితో మాట్లాడితే చాలా మంది నాకు చెప్పింది ఇదే, లాక్డౌన్ ఎత్తేసినా కూడా మేము మా కంపెనీలను నడిపే ఆస్కారం లేదు, కొంతమందిని రిట్రెంచ్ అయినా చేయాలి, పనిలో నుంచి సగం మందిని తీసేయాలి, లేదా పూర్తిగా కంపెనీని మూసేయాలి, కొన్ని నెలల పాటైనా సరే ఆ వ్యవస్థ అలాగే ఉంటుంది అని. సో లక్షల సంఖ్యలో మరి ఇటువంటి కంపెనీలు మూతబడితే ఏమయ్యేది? కోట్ల మందికి ఉద్యోగాలు పోయేవి. సో ఈ కంపెనీలకు లిక్విడిటీ కల్పించడం ద్వారా 3 లక్షల కోట్లని ఎంఎస్ఎంఈ కంపెనీస్ కి ఇవ్వటం ద్వారా రుణ రూపంలోనైనా సరే క్రెడిట్ గ్యారంటీ కింద కేంద్ర ప్రభుత్వమే వారికి ఇచ్చే రుణాల పట్ల మరి పూర్తిగా వాటి రీపేమెంట్ పైన మేమే బాధ్యత వహిస్తామని బ్యాంకులకు చెప్పటం వలన బ్యాంకులు రుణాలు ఇస్తాయి. లేకపోతే బ్యాంకులు ఈ రోజు కంపెనీలు ఉన్న పరిస్థితిలో వారికి రుణాలు ఇచ్చే ఆస్కారం లేదు. అందుకే వారికి తప్పనిసరిగా రుణాలు ఇవ్వాలి అని, కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా కూడా రుణాలు ఇవ్వాలని, ఆ లోన్లు గనక రీపే చేయలేకపోతే వాటికి బాధ్యత నేనే వహిస్తాను అని కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిందంటే అది అసాధారణమైనటువంటి నిర్ణయం. 3 లక్షల కోట్ల వలన మరి కోట్ల ఉద్యోగాలు ఈ రోజు నిలబడతాయి. మరి ఉద్యోగస్తులకి తలా కొన్ని వేల రూపాయలు ఇచ్చేయచ్చు కదా అంటే మరి ఆ 2,000, 3,000, 5,000 ఇచ్చినందువలన వాళ్ళ ఉద్యోగాలు నిలబడవు. ఒకసారి దీనికంటే వారి ఉద్యోగ భద్రతని కాపాడటమే కేంద్ర ప్రభుత్వం ముందున్నటువంటి లక్ష్యం. సో కాబట్టి ఈ 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్ ఏదైతే ఉన్నదో ఇది ఎంపవర్మెంట్ చేయాలి అన్న దానిపైన దృష్టి పెట్టి చేసింది. ప్రజల్ని ఏ రకంగా, సంస్థలని ఏ రకంగా సెల్ఫ్ రిలయంట్ చేయాలి. దేశంలో 30 మున్సిపాలిటీల్లోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పట్టణ ప్రాంతాల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉందని, కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. సోమవారం జూమ్ యాప్ ద్వారా నిర్వహించిన ప్రెస్ మీట్ లో మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో చాలా దేశాలు గందరగోళంలో ఉన్న తరుణంలో పటిష్టమైన చర్యలతో ప్రధాని మోదీ నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేందుకు, వ్యవస్థలు గాడిలో పెట్టేందుకు, అభివృద్ధి మార్గంలో వెళ్లేందుకు కేంద్రం 20,97,000 కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందని అన్నారు. ఆ ప్యాకేజీ బడ్జెట్ కాదని, దానికి అదనంగా తీసుకున్న నిర్ణయాలని అన్నారు కిషన్ రెడ్డి. అది రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, పెన్షన్దారులకు కావచ్చు, కార్మికులకు కావచ్చు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అందరికీ లబ్ధి చేకూరడం జరిగింది. ఎక్కడ కూడా మధ్య దళారీ వ్యవస్థ లేకుండా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మేక్ ఇన్ ఇండియాకు ఊతం ఇవ్వాలని, దేశవాళీ పరిశ్రమలను ప్రోత్సహించాలని, ప్రపంచాలలో మనం ఎగుమతిదారులుగా మన ఉత్పత్తులను ప్రపంచానికి ఎగుమతి చేసే విధంగా కృషి చేయాలని ఈరోజు మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. ప్రపంచంలో ఏర్పడినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అనేకమైనటువంటి దేశాల్లో ఏదైతే లాక్డౌన్ 4.0 అమలులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భారీ సడలింపులు ప్రకటించారు. 20 మంది ప్రయాణికులతో బస్సులను అనుమతిస్తామని, 2 ప్రయాణికులతో కార్లను, 1 ప్రయాణికుడితో ఆటోలు, రిక్షాలను అనుమతిస్తామని స్పష్టం చేశారు. సరిబేసి పద్ధతిలో అన్ని షాపులు తెరుచుకుంటాయని, అన్ని కార్యాలయాలను అనుమతిస్తామని వెల్లడించారు. ప్రతి ప్రయాణం ముగిసిన తర్వాత వాహనాలను డ్రైవర్లు పరిశుభ్రం చేయాలని చెప్పారు. ఇక సెలూన్, బార్బర్ షాపులు మూసివేత కొనసాగుతుందని చెప్పారు. రెస్టారెంట్లను కేవలం హోమ్ డెలివరీ కోసమే అనుమతిస్తామని తెలిపారు కేజ్రీవాల్. जारी रहेगा, ऐसा केंद्र सरकार का आदेश है। लेकिन इस लॉकडाउन में कई सारी ढील दी जाएंगी। पहले मैं आपको ये बता दूं कि क्या क्या अलाउ नहीं होगा दिल्ली के अंदर। मेट्रो नहीं चलेगी, सारे स्कूल, कॉलेज, कोचिंग इंस्टीट्यूट, ट्रेनिंग इंस्टीट्यूट सब बंद रहेंगे, सारे होटल बंद रहेंगे, सारे सिनेमा हॉल, शॉपिंग मॉल, जिम्नेजियम, स्विमिंग पूल, एंटरटेनमेंट पार्क, थिएटर, बार, ऑडिटोरियम्स, असेंबली हॉल्स, ये सब बंद रहेंगे। सोशल, पॉलिटिकल, स्पोर्ट्स, एंटरटेनमेंट, एकेडमिक, कल्चरल, रिलीजियस या किसी भी तरह की बड़ी गैदरिंग्स ये नहीं हो पाएंगी, ये अलाउड नहीं होंगी। कोई भी
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లొలుగు గవర్నమెంట్ హై స్కూల్లో క్వారంటైన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు అధికారులు. పొందూరు రెవెన్యూ సిబ్బంది క్వారంటైన్ లో ఉన్న వారికి కనీస వసతులు కూడా ఏర్పాటు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వలసలు క్వారంటైన్ నిర్వాహకులు భోజనాల విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారన్నారు. దీనిపై సంబంధిత అధికారులు తమకు అన్ని సౌకర్యాలు అందజేయాలని కోరారు. పొందూరు మండలం చూడండి శ్రీకాకుళం జిల్లా రణస్థలం సెంటర్ లో హెచ్ఎర్ల ఎమ్మెల్యే గుర్ల కిరణ్ కుమార్ వలస కార్మికులకు అండగా నిలిచారు. అరబిందో కంపెనీ ప్రైవేట్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో బస్సులను ఏర్పాటు చేశారు ఆయన. ఈ కార్యక్రమంలో సీఐ మల్లేశ్వరరావు, ఎస్ఐ శ్రీనివాసరావు, అరబిందో కంపెనీ రాజారెడ్డి, డీజీఎం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గ్యాస్ లీకేజీ దుర్ఘటన బాధితులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్. బాధ్యులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామన్న సీఎం. రాష్ట్రంలో నేటి నుంచి షరతులతో కూడిన సాధారణ జీవనం. గ్రీన్ జోన్లలో అన్ని కార్యకలాపాలకు అనుమతించిన సీఎం కేసీఆర్. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకానికి రంగం సిద్ధం. జూన్ 4 నుంచి సీఎం జగన్ చేతుల మీదుగా ఆన్లైన్ చెల్లింపులు. తీరుపై మంత్రి హరీష్ రావు ఫైర్. కష్టకాలంలో కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం దారుణం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి నిఘా న్యూస్. నమస్కారం.